జై విశ్వంబర మామూలుగా లేదు, బూస్ బంప్స్ వచ్చేస్తున్నాయి. అన్నయ్య చిరంజీవి హిస్టారికల్ మూవీ ఇది రెండో మూవీ అనుకుంటాను నాకు తెలిసి. మన ఇలాంటి మూవీ ఇది రెండో మూవీ, అంజీ తర్వాత రెండోది. నిజంగా చాలా ఆనందంగా ఉంది. రేపు పుట్టినరోజు సందర్భంగా అన్నయ్య విశ్వంబర టీజర్ రిలీజ్ అవ్వడం చాలా చాలా బాగుంది. బూస్ బంప్స్ వస్తున్నాయి, ఎందుకంటే అద్భుతమైనటువంటి పర్ఫార్మెన్సు. నిజంగా ఈ సినిమాకి, విశ్వంబర సినిమాకి ప్రతి ఒక్కరు కూడా చాలా కష్టపడి పనిచేసినట్టున్నారు. ఎందుకంటే ఆ టీజర్ చూస్తేనే అర్థమైపోతుంది. ఇది మనకి చరిత్రలో చిరంజీవి అన్నయ్య సినీ జీవితంలో పాన్ ఇండియా మూవీగా రిలీజ్ అవుతుంది. ఫస్ట్ పాన్ ఇండియా మూవీగా రిలీజ్ అయ్యి ఒక అద్భుత విజయాన్ని సాధించబోతుంది అన్నట్టుగా మనసుకి ఆనందంగా ఆహ్లాదంగా అనిపిస్తుంది. నిజంగా ఈ టీజర్ రిలీజ్ అయిన సందర్భంగా, అలాగే రేపు అన్నయ్య పుట్టినరోజు. అన్నయ్య హ్యాపీ బర్త్డే టు యూ. నిండు నూరేళ్ళు నువ్వు ఆనందంగా నిత్యయవ్వనంగా మా అందరికీ ఆనందాన్ని కలిగిస్తూ ఇలాంటి మంచి మంచి సినిమాలు చేస్తూ 100 సంవత్సరాలు జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆంజనేయ స్వామి ఆశీస్సులు నీ వెంటే ఉండాలని. హ్యాపీ బర్త్డే అన్నయ్య. అయితే గ్లిమ్స్ ఇచ్చే ముందు మార్నింగ్ చిరంజీవి గారు ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది కదా, అంటే ఇది చిన్నపిల్లలకి ఒక చందమామ కథ లాంటి సినిమా, అందరికి నచ్చకపోవచ్చు అనే ఉద్దేశంతో చెప్పినట్టున్నారు. అంటే దీన్ని అంటే ఎలా చూడొచ్చు? నచ్చకపోవడం ఉండదు, చిన్నపిల్లలు ఇంకా ఎక్కువ ఎంజాయ్ చేస్తారని చెప్పుంటాడు అన్నయ్య. ఇప్పుడు చిన్నపిల్లలు అంటే ఆయనకి చాలా ఇష్టం, పిల్లలతో గడపడం అంటే చాలా ఇష్టం. కాబట్టి చిన్నపిల్లల గురించి ఎక్కువగా చెప్తే చిన్నపిల్లల్ని ఎక్కువగా సినిమాకి తీసుకొచ్చి వాళ్ళని ఎంటర్టైన్ చేయగలుగుతామనే ఆలోచనతో చెప్పుంటాడు తప్ప, విశ్వంబర సినిమా చాలా ఒక చరిత్ర ఒక మన హిస్టారికల్ మూవీ కాబట్టి అది మంచి వండర్ మూవీగా రిలీజ్ అవుతుంది. అది ఒక సెన్సేషన్ మూవీగా రిలీజ్ అవుతుంది. ఖచ్చితంగా 2026 ఒక పెద్ద సూపర్ డూపర్ హిట్, పాన్ ఇండియా హిట్ చిరంజీవి అన్నయ్య చేతుల మీదుగా చూస్తున్నాం. ఇప్పుడు కుసంస్కార వ్యక్తుల్ని మార్చాలంటే మనం మార్చలేము. వాళ్ళకి ఏంటంటే చెదపురుగుల్లాగా చెదపట్టేస్తుంది, వాళ్ళ మనసుకు చెదపట్టింది. మనిషికి చెదపట్టదు కానీ మనసుకు చెదపడితే మనం మార్చలేము. ఇప్పుడు ఏదైనా సరే పాజిటివ్గా ఆలోచించాలి, నెగిటివ్గా ఎందుకు ఆలోచించాలి? ఇప్పుడు చిరంజీవి అన్నయ్య అందరినీ కూడా పాజిటివ్గానే అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలని ఆయన ఎప్పటి నుంచో చెప్తున్నాడు. ఆయన అలాగే ఉన్నాడు. కానీ కొంతమంది దుర్మార్గులు, నీచులు, నికృష్టులు, దరిద్రులు సమాజానికి చండాలంగా తయారై సమాజాన్ని ఇబ్బంది పెట్టాలి, విషం చిమ్మాలి, ఇబ్బంది పెట్టాలి అనే మనస్తత్వం ఉన్నవాడు ఎప్పుడూ వాడు బాగుపడ్డ చరిత్ర ఎక్కడా లేదు. ఒక వ్యక్తి నువ్వు బాగుంటే నేను నీ ఎదురుగా నిలబడి నీ సహాయాన్ని నేను కోరుకోవచ్చు, నేను బాగుంటే నా సహాయాన్ని నువ్వు కోరుతావు. విఎఫ్ఎక్స్ అయితే అదిరిపోయింది. ఆ శివలింగం మీద పడుతున్న డ్రాప్, రక్తం మరక, మా కళ్ళలో నుంచి వచ్చే వెలుగులు అన్నట్టు, వెలుగులో విరజిమ్ముతుంది అన్నట్టు. ఆ చక్రం ఓంకార చక్రం కనిపిస్తుంది చూడండి విఎఫ్ఎక్స్లో. పద్మ చక్రం అంటారు చూడండి, ఆ రకంగా కనిపిస్తుంది అది. ప్లస్ ఆయన కత్తితో నరుకుతున్న సీన్ ఆ టీజర్లో అదిరిపోయింది. అది ఎలా మ్యూజిక్, ఎలా బ్యాక్గ్రౌండ్ స్కోర్, ఆయన షార్ట్స్ ఎలా అనిపించింది? 150వ చిత్రం అనేది మేము చాలా బాగా ఫీల్ అయ్యాము బ్రదర్. ఇప్పుడు ఈ విఎఫ్ఎక్స్ చూశాక క్లియర్ అయిపోయింది. 150వది పగ ఇప్పుడు దెబ్బ కొట్టబోతున్నాడు ఈ సినిమాతోటి. నా ఇప్పుడే టీజర్ చూడంగానే విఎఫ్ఎక్స్ చూస్తే కార్టూన్ సినిమా చూసినట్టుంది లాస్ట్లో అని అన్నారు, మీరేమంటారు? అప్పుడే కార్టూన్ సినిమా ఉందని చెప్పేసి అంటున్నారా భయ్యా? నేను ఇప్పుడే చూశాను, ఇప్పుడే రిలీజ్ అయిందని చెప్పి అన్నారు. అప్పుడే మీ దగ్గర కామెంట్ వచ్చిందంటే వాడు ఎంత వెర్రోడ్ అయ్యి ఉంటాడు చూడండి. ఇప్పుడు నేను ఇంతకుముందుకే వేరే వాళ్ళకు ఇంటర్వ్యూ ఇచ్చానండి బర్త్డే మీద. దాంట్లో ఒక మాట చెప్పాను, చిరంజీవి గారు తాను ఎదిగి వదలడం నేను నేర్చుకున్నారు క్లియర్గా. ఇప్పుడు ఈ కార్టూన్ అనేవాళ్ళు కూడా చిరంజీవి గారు పట్టించుకోరు, తనను కూడా ఎదగాలని చెప్పేసి అంటాడు. ఇప్పుడు ఇది అంటే మంచిగా తీయడానికే నెక్స్ట్ సమ్మర్కి రిలీజ్ చేస్తున్నారు అంటే విఎఫ్ఎక్స్ కోసం అని. ఖచ్చితంగా ఇప్పుడు సమ్మర్లో అందరికి పండగ చేయడానికి కోసమే ఆగుతున్నారు. అది 2026 రిలీజ్ అని చెప్పేసి దాని గురించి ఈ లేట్ అనేది జరుగుతుంది. సో ఎలా ఉండబోతుందని అనుకుంటున్నారు? మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి విశ్వంబర సినిమా పైన?
ఒక 1000 కోట్లు అట్లా ఏమన్నా? భయ్యా 1000 కోట్లు అయితే ఖచ్చితంగా వస్తాయి, అదైతే గ్యారంటీ ఉంది. విఎఫ్ఎక్స్ చూసిన వెంటనే అది కన్ఫర్మ్ అయిపోయింది. అంటే ఇప్పుడు మెగా ఫ్యామిలీలో అందరు సినిమాలు ఫ్లాప్ అవ్వకుంటూ వచ్చాయి. మన రామ్ చరణ్ గారు ఇంకా మన హరిహర వీరమల్లు అన్నీ కూడా, మరి దీని పరిస్థితి ఏమో? దానికంటే ముందే నేను చెప్పాను 150 ఫిలిం అని చెప్పేసి, దానికి మేము దెబ్బతిన్నాం. దాన్ని మొత్తం పూడ్చుకోబోతున్నాం, సీట్లను కాలబెట్టబోతున్నాం ఈ సినిమాతోటి. దీనికి వస్తున్నాయి 1000 కోట్ల టార్గెట్ అనేది ఖచ్చితంగా వస్తుంది దీనికి. భయ్యా చూశాను భయ్యా, ఇప్పుడే భయ్యా అబ్బా ఏముంది భయ్యా, నేనైతే కళ్ళు తిరిగి పడిపోయినా అంతే. బాబా దీంట్లో మెగాస్టార్ చేసే ఫైట్లు ఊర్రాని ఏం ఫైట్లు పోయేది, ఊర్ర మాసు అంతకు మించి దారుణం ఫైట్లు పోయా. ఆ ఫైట్లు చూస్తుంటే బాబా కత్తి ఎత్తుకొని దుమ్ము రేగుతుంటే నరకతా ఉంటే ఒక్కొక్కరినే అదో అన్నాడు. అప్పుడే ఈ సినిమాకి 1,00,000 కోట్లు అన్నాడు ఎవడో. వస్తానా విశ్వాంబర సినిమా థియేటర్లోకి వచ్చిందంటే అదొక సునామీ, అదొక ప్రపంచం. అది ఇంకా చెప్పలే, ఇంకా అసలు ఇంకెందుకులే, ఇంకా మాటలో చెప్పడం లేదు. ఎప్పుడెప్పుడు చిరంజీవి సినిమా థియేటర్ వస్తుందో దూకేద్దామని వెయిటింగ్ చేస్తున్నాను. ఇంక ఈ సినిమాలో పాటలు కానీ అబ్బా ఏముంటాయి పోయా పాటలు అయితే, ఇంక చెప్పలేదు. ఇంకా డైలాగులు ఏం డైలాగులు ఇంకా ఫైట్లు కానీ ఈ వయసులో కూడా అదే మాసు అదే గ్రేస్ అన్నాడు. నరకతా ఉంటే ఒక్కొక్కనే ఇంద్ర సినిమాలన్నీ ఇంకా అవి చూస్తుంటే ఇంకా ఆ లెవెల్లో అనమాట. అంటే చిరంజీవి మళ్ళీ ఒక 50 సంవత్సరాలు వెనక్కి పోయాడా అన్నట్టు ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఇంకా సినిమా కోసం అయితే వెయిటింగ్ చేస్తున్నాం. ఇంక ఈ సినిమా ఇంకొక 4 నెలల తర్వాత రాబోతుంది. సినిమా వచ్చిందే మాత్రం థియేటర్ అని బదలైపోతాయి అంతే. అవును, ఇంకా గ్లిమ్స్ వచ్చిన తర్వాత ఎవరైతే ట్రోల్ చేశారో వాళ్ళకి అయితే గట్టి పిడేసింది అనమాట. ఇంకా చిరంజీవి గారిని ట్రోల్ చేయకూడదు, అసలు మనం అతను జోరికి పోకూడదని ఒక్కొక్కరు షాక్ అయిపోయారు. అంతే, అందరూ షాక్ అయిపోయారు. పీక్స్లు అసలు అందరికి పీసులు అట్టి ఎగిరిపోయినాయి. ఈ సినిమా థియేటర్లో కానీ వచ్చిందంటే కొన్ని 1000 కోట్లు కొన్ని 1,00,000 కోట్లు అంతే. ఇంకా మాటలు కూడా చెప్పలే. టీజర్ బాగుంది బ్రో, చూశాను, ఎక్సలెంట్గా ఉంది. కొత్తదనంలో ఇప్పుడు బింబిసారి ఎంత పెద్ద హిట్ అయిందో అదే డైరెక్టర్ కాబట్టి మూవీ తీస్తుంది. ఇది కూడా దానికి మించి బ్లాక్ బస్టర్ అవుతుంది. 2026 సమ్మర్కి వస్తుంది అనుకుంటా కదా, అంటే ఇంకా అప్పుడు వేరే సినిమా ఏది పెట్టుకోకుండా ఉంటే బెస్ట్ అంటే హీరోస్ ఇయర్లోనే రావాల్సింది. సో ఎందుకు మరి కొంచెం ఆ విఎఫ్ఎక్స్ ప్రాబ్లం వల్ల ఇప్పుడు వచ్చే సినిమాలు ఫ్లాప్ అవుతున్నాయి కాబట్టి దాన్ని కొంచెం ఆలోచించుకొని మంచిగా తీస్తున్నారు మేబీ, అందుకే లేట్ అవుతుంది. ఫస్ట్ గ్లిమ్స్ చేసినప్పుడు కొంతమంది ట్రోల్ చేశారు కదా, రెక్కల గుర్రం సీన్స్. అదే ఆ ట్రోల్స్ వల్ల ఇప్పుడు కొంచెం విఎఫ్సి మార్చుకోవడానికి ఈ రకంగా లేట్గా చేస్తున్నారు. ఎలా అనిపించింది లుక్స్ కానీ ఆ ఫైటింగ్ సీన్స్ కానీ? బాగుంది. చిరంజీవి గారిని ఇంత కొత్తగా చూపించడం కానీ వచ్చే కొన్ని ఆయన పెద్ద మనిషిలా కనిపించలేదు, కుర్రోడ్లా కనిపిస్తున్నాడు. ఈ ఏజ్లో కూడా 70 ఏజ్లో కూడా ఇంకా చిన్నపిల్లలాగే కనిపిస్తున్నాడు మాకైతే. ఓవరాల్ ఎలా అనిపించింది టీజర్ మీకు? సూపర్. ఈ మధ్యకాలంలో అలాంటి టీజర్ కూడా రాలేదు, సో బాగుంది. అందులో ఈరోజు చిరంజీవి గారి బర్త్డే కాబట్టి అతనికి ఫస్ట్ ఆఫ్ ఆల్గా 1 సెకండ్ హ్యాపీ బర్త్డే మెగాస్టార్ గారు. బ్రో విఎఫ్ఎక్స్ ఎలా అనిపించాయి? చాలా మంది చిన్నపిల్లల సినిమా లాగా ఉందని చెప్తున్నారు, మీరేమో? అదే బ్రో, చిన్నపిల్లలు చూడటానికి చిన్నపిల్లలకు కూడా ఉపయోగపడింది కదా, అందుకే సమ్మర్లో రిలీజ్ చేస్తున్నారు. వాళ్ళకి అప్పటికి హాలిడేస్ వస్తాయి కదా, అందుకే ఆ సినిమాని అప్పుడే రిలీజ్ చేస్తున్నారు. చిన్నపిల్లల టార్గెట్ ఇది. చిన్నపిల్లలు ఎక్కువ ఎగబడతారు నాకు తెలిసి, థియేటర్లు మొత్తం చిన్నపిల్లలే ఉంటారు. అంతే, అంజీలో చిన్నపిల్లలు ఎంత ఎంజాయ్ చేశారో ఈ మూవీకి వచ్చేసరికి కూడా చిన్నపిల్లలు అంతకంటే ఎక్కువగా ఎంజాయ్ చేస్తారు. సూపర్గా ఉందండి, చాలా చాలా బాగుంది. చిరంజీవి గారు ఇన్ని సినిమాలు చేసిన దానికన్నా ఈ సినిమా బెటర్గా ఉంది నాకు తెలిసి. చాలా చాలా సూపర్గా ఉంది, అన్ని సినిమాల కన్నా ఇది చాలా చాలా బాగుంది. టీజర్లో ఫైట్స్ కానివ్వండి, విశ్వంబర అంటే మన విశ్వానికి సంబంధించిన మ్యాటర్ అది. దానికి ఫైట్స్ బాగున్నాయి, అంటే గ్రాఫిక్స్ కూడా చాలా బాగుంది. దాని గురించి ఇంత లేట్ అవుతుందనే అంత టాపిక్ ఉంది కదా, కానీ ఇంత లేట్ అవడానికి కూడా ఒక రీజన్ ఉంటుంది కదా. లేట్ అయ్యే కొద్దరికి ఇంకా కొంచెం బెటర్గా వచ్చి ఉంటుంది నాకు తెలిసి. అంటే ఇదే బెటర్నెస్ హరిహర వీరమల్లు కూడా తీసుకొచ్చి దాన్ని అటెండ్ చేశారు. మరి లేట్ అయితే సినిమాలు కొంచెం అట్లా ఏం లేదండి, అది పుష్ప గురించి కొంచెం డిలే అయి ఉంటుంది. పుష్పలో ఎవరో తొక్కిసలాడుకొని చనిపోవడం జరిగింది కదా, దానివల్ల అది అలా డిలే అయి ఉంటుంది అని నా ఉద్దేశం. అంతేగాని నాకు పెద్దగా మ్యాటర్ ఏం తెలియదు. ఓకే, మరి ఈ సినిమా సమ్మర్లో అన్నారు కదా, హిట్ కొట్టే ఛాన్సెస్ ఉన్నాయంట? 100% హిట్ కొడుతుందండి. ఏంటి ఆ నమ్మకం? నాకు నమ్మకం ఏంటంటే టీజర్ చూశాను కదా, దాంట్లో చాలా బాగుంది. అదేంటి ఒక కన్ను లాస్ట్లో ఒక కన్ను కూడా పెట్టారు కదా, ఆ కన్ను ఏంటంటే శివునికి 3 కన్నులు ఉంటాయి, 3 కన్నుల్లో ఒక కన్ను అది అని నా ఉద్దేశం.
2 కళ్ళు ఓపెన్లో ఉంటాయి, ఒక కన్ను మాత్రం ఓపెన్లో ఉంటుంది, ఎప్పుడు మూచే ఉంటుంది. కాబట్టి ఆ కన్ను ఓపెన్లో అవుతుంది, విశ్వానికంతా ఏదైనా మంచి జరుగుతుందనే ఒక ఉద్దేశం, అలా చూపించవచ్చేమో అని నా ఉద్దేశం. అంటే విఎఫ్ఎక్స్ చూసిన తర్వాత ఏదో కార్టూన్ సినిమా చూసినట్టుంది అని చెప్పి కమెంట్ చేసి ఇందాక అక్కడ, మీరేమంటారు? లేదు లేదు లేదు, చాలా బాగుంది. కార్టూన్ సినిమా చూసేదానికి ఒక మెగాస్టార్ అండి ఆయన. మనకు ఆయన ఇంప్రెషన్గా చాలామంది హీరోస్ కానీ హీరోయిన్స్ కానీ, అట్లీస్ట్ మేము కూడా ఆయన అంటే ఇప్పటి చచ్చిపోతాం. అంటే ఆ లాస్ట్ కన్ను సీన్ బెంటెన్ అని ఒక షో ఉంటుంది కార్టూన్ది, దానిలాగా ఉందని చెప్తున్నారు. నేను కార్టూన్ చూడలేదండి, చూసుంటే నేను దాని గురించి చెప్పేదాన్ని. సినిమాలు నచ్చుతాయని అనుకోవచ్చు అంటే ఆడియన్స్కి, అంటే 100% నచ్చుతాయి.